అతను ఎవరో మొదలు గడ్డంగా వచ్చాడు, గడ్డం పెట్టుకుని వచ్చాడు, తర్వాత అన్ని తీసుకుని షేవ్ చేసుకుని, అంటే ఏంటిది ఎవరి కోసం? ఇప్పుడు అనసూయ చిన్మయి ఉపయోగం ఏంటంటే అట్లీస్ట్ చిన్మయ ఒక కళాకారిణి, ఆమె ఆమె స్టేట్మెంట్స్ బోల్డ్గా ఉండొచ్చు, నీకు అవసరం లేదు, వీళ్ళు అవసరమా, ఈ చర్చలు అవసరమా? అతన్ని కూర్చోబెట్టి ఎంత సబ్స్టాండర్డ్ అండి అసలు, నాలాంటి వాళ్ళు అయితే అట్లాంటి చర్చలకు మేము పోము. అతన్ని కూర్చోబెట్టి నాకు ఇష్టం, అతని ఎవరికి వెకిల్తనం అనిపించలేదా? ఆమె అతను నా అభిమానే, అతను నాకెవరో తెలీదు, నాకు అభిమానమే వద్దు అంటుంది, నాకు సంబంధం లేదు అంటుంది. అయినా తెచ్చేవాడిని ఎంత ఎంత కుట్ర అండి, ఎంత క్రూయాలిటీ అండి. టీఆర్పీల కోసం ఇంత నీచంగా దిగజారుతారా? ఈ చర్చలు, ఇతన్ని కూర్చోబెట్టి చర్చలు నిర్వహించే ఏ మీడియా అయినా, ఆ మీడియా అధినేతలైనా ఆలోచించాలి, ఇతను ఎవరు, ఇతను ఏం మాట్లాడుతున్నాడు, నాకు కావాలి. ఇట్లాంటి వాళ్ళు బయట చాలా మంది పిచ్చోళ్ళు కనపడతారండి. అట్లాంటి వాళ్ళు అందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారా? శ్రీదేవి నా గర్ల్ ఫ్రెండ్ అన్నోడిని చూసాం, లేకపోతే ఇంకో హీరోయిన్ నేను కాపురం చేసాం అన్నోళ్ళని చూసాం. కానీ ఆనాటి మీడియా, అదే ఈ మీడియా అయితే వాళ్ళని కూర్చోబెట్టి ఎంత చర్చ నడిపేదో. ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు కదా, శ్రీదేవి, జయసుధ, జయప్రద, రకరకాల అందాల తారల మీద ఫ్యాంటసీ డెవలప్ చేసుకుని వాళ్ళు నా భార్యలు అన్నోళ్ళు ఉన్నారు, మేము పెళ్లి చేసుకున్నాం అన్నోళ్ళు, పెద్దవాళ్ళు కూడా అబ్బాయిలండి. సరిత అనే హీరోయిన్ మీద అట్లాగే పుట్టించారు ఆ రోజులు. కానీ అప్పుడు మీడియాకి ఎథిక్స్ ఉండేవి, ప్రజలు కాదండి, వ్యక్తులు. ఆమె నా భార్య, జయసుధ నా భార్య అంటారు, లేకపోతే శ్రీదేవిని పెళ్లి మీడియా ఉంటే కానీ అలాంటివి చాలా వచ్చినాయి చూసాం. వాళ్ళు క్లెయిమ్ చేస్తారు ఆమె నా భార్య అని, తర్వాత తెలుస్తుంది ఏంటంటే అది ఫ్యాంటసీలోంచి వాళ్ళు ఆ డ్రీమ్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళని మీడియా ఎప్పుడు కూడా అక్కడ ఆనాటి మీడియా ఎంటర్టైన్ చేయలేదు, ఎక్కడా చేయలేదు. కానీ ఈనాటి మీడియా ఎవరు ఇతనితో చర్చలు జరిపిన ఏ మీడియాను కూడా మీరు చేసుకుని చెప్పండి, ఆలోచించండి. నిజంగా అతను అనసూయ అభిమాని అయితే అట్లా మాట్లాడతాడు? ఎవరినైనా ఇష్టపడితే ఆమె గురించి పబ్లిక్ గా మాకు కావాలి, మేము చూస్తాం, మాకు ఇష్టం, ఇట్లా మాట్లాడతారండి ఎవరైనా? నిజమైన అభిమానంకి అర్థం అదేనా? అంటే వాళ్ళ ఒక స్త్రీ గౌరవం, ఆ అమ్మాయికి కూడా తల్లిదండ్రులు ఉన్నారు, అన్న చెల్లెళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, భర్త ఉన్నాడు, ఆమెను అంత డిగ్రేడ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరినో సృష్టించి అతని అభిమాని అనిపించి సంధ్యారెడ్డికి అతనికి చర్చ బాగా రక్తి కట్టాలి అని చెప్పి ఇంత క్రియేట్ చేయాలండి? ఎక్కడ ఇంత దిగజారిపోయినటువంటి స్థితి లేదు గతంలో, చాలా పతనం అయిపోతున్న దానిలో భాగం ఇవన్నీ. అందుకని మేము నిన్న రియాక్ట్ అయ్యాం, ఇక్కడ వ్యక్తి కాదు. ఇప్పటికీ చూడండి, మహిళా కమిషన్ మీద ఎంత అటాక్ చేశారండి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే శివాజీని పిలిచి ప్రశ్నించింది, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద. ఆ ప్రశ్నిస్తే నువ్వు వాళ్ళని ఎందుకు పిలవలా, వీళ్ళని ఎందుకు పిలవలా, వాళ్ళని ఎందుకు పిలవలా, అంత అటాక్ ఎందుకండి? మహిళా కమిషన్ తన పని తను చేసింది. కాంగ్రెస్ లో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటారా? ఏమన్నా ఉండనియండి, కానీ ఇట్లా ఆడవాళ్ల పరువు తీసే విధంగా బజార్ని పెట్టద్దండి. ఆడవాళ్ల పరువు తీసే పనులు వీళ్ళందరూ చేస్తున్నారు. అది అంటే ఒక పరువే కాదు, ఇది ఒక స్త్రీల అస్తిత్వానికి సంబంధించిన సమస్య, స్త్రీల భద్రతకు సంబంధించిన సమస్య, స్త్రీల ఉనికికి సంబంధించిన సమస్య. ఈ చెత్త చర్చలు చూసి ఏ రకమైన దాడులనైనా ప్రోత్సహించవచ్చు. ఈ చెత్త చర్చలు చూసి ఆడవాళ్ల మీద జరిగే అఘాయిత్యాలు కి రీజన్ ఉంది, వాళ్ళ రీజన్. ఆడవాళ్ళ మీద జరిగే అన్ని రకాల అఘాయిత్యాలకి ఈ కల్చరే కారణం అని మాట్లాడవలసిన వాళ్ళు ఆ వ్యక్తులే కారణం, లేదా వాళ్ళ బట్టలే కారణం అనే దానికి దిగజార్చి, అంటే ఇంకో రకంగా అన్యాక్రాంతంగా ఈ నేరాలని అఘాయిత్యాలని ప్రోత్సహిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఎవరినో పిలిచి మాకు కావాలా, ఆమె చూపించాలా, అనసూయ ఆగొద్దు చూపించాలంటాడు. ఒక మేము చెప్పుతో కొడతా, పళ్ళు రాల కొడతా, ఇంకేదో అంటుంది. నీకు అవసరమా? అసలు అవసరమా? ఇవంతా మేమర్స్ చేసి అనుకోవచ్చు మేడం. మేమర్స్ ఎవరైతే వీడియోలు తీసి మధ్య మధ్యలో జోక్స్ కలిపి మీమ్స్ పెట్టడం వల్లనే ఇది బాగా వైరల్ అయిందని చాలా మంది అంటున్నారు. ఉండొచ్చండి. ఇప్పుడు ఈ మీమ్స్ వీళ్ళతోటే పుట్టలా, చాలా మంది ఇళ్లలో కూర్చునే ఆడపిల్లలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు 16, 13, 12 ఏళ్ల పిల్లలు కూడా రేప్స్ చేస్తున్నారు, లేదా లైంగిక వాటికి పాల్పడుతున్నారు. దానికి కారణం పోర్న్ కల్చర్ అండి, దానికి కారణం రకరకాల కల్చర్. ఇప్పుడు బట్టలు అనే ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, వేసుకున్న వాళ్ళకన్నా దాన్ని అమ్ముతున్న వాళ్ళు, ఈ దేశంలోకి అనుమతిస్తున్న వాళ్ళు ప్రధాన బాధ్యులు అవుతారు. ఈ అంశాన్ని గుర్తించలేని అజ్ఞానంతో, అమాయకత్వంతో వీళ్ళందరూ మాట్లాడుతుంటే అది అక్కడితో ఉన్నారు అని వదిలేయకుండా దాన్ని చాలా
క్రిమినల్ దాంట్లోకి తీసుకొచ్చారు. అంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళకి ఒకళ్ళు దొరికారు, ఇక ఆమెను పెట్టి నడపడం. అనసూయని పెట్టి, అంటే శివాజీ వర్సెస్ అనసూయ అని చర్చ జరుపుతున్న వాళ్ళకి నిజంగా ఆడవాళ్ళ డ్రెస్సింగ్ పట్ల, ఆడవాళ్ళ పట్ల గౌరవం ఉంటే మొత్తం మీద చర్చ పెట్టండి. నువ్వు అందాల పోటీల మీద ఎందుకు చర్చ పెట్టలే? ఈ డ్రెస్సులు, ఈ కాస్ట్యూమ్స్, ఈ బికినీ రౌండ్లు అవి మన సమాజానికి అవసరమా కాదా అని ఈ ఛానళ్ళు ఎందుకు చర్చించలేదండి? ఎడిటోరియల్స్ ఎందుకు రాయలేదండి? వీళ్ళు ఎందుకు రాయలేదు? ఆ రోజు సపోర్ట్గా రాస్తారు. అంటే అసలు ఒక ఈ రాష్ట్రంలో ఉండే కల్చరల్ దానికి బాధ్యుడైన ఆయన వాటికి సపోర్ట్గా ఆర్టికల్స్ రాస్తాడు, సపోర్ట్గా పత్రికలన్నీ రాసినాయి, సపోర్ట్గా మొత్తం మీడియా చేసింది. వీళ్ళని ఎట్లా నమ్మాలి? వీళ్ళకి ఆడవాళ్ళ దుస్తుల పట్ల గౌరవం ఉందనో, లేదా వాళ్ళ వ్యక్తిత్వం పట్ల, అస్తిత్వం పట్ల కన్సర్న్ ఉందంటే చలో అస్తిత్వం పట్ల కన్సర్న్ అంటే పోండి, పబ్బుల కాడు ఉండే అందరిని పెట్టి డ్రైవ్ చేయండి. ఈ చర్చ ఎందుకు నడుపుతున్నారు? పబ్బులు అవసరమా కాదని చర్చ ఎందుకు నడపరు? అంటే ఎవడి వ్యాపార ప్రయోజనాలు దెబ్బతినకూడదు. మళ్ళా అంటే మొత్తం మార్కెట్ అండి. నేను ఎండ్ ఆఫ్ ద డే మీకు చెప్పదలుచుకుంది మార్కెట్, అన్ని మార్కెటేనండి, ప్రతిదీ మార్కెట్ రిలేటెడ్. అందులో ఇట్లా ఆడవాళ్ళని లాగి చర్చలు జరపడం ఇదొక అజ్ఞానం తప్ప మరొకటి కాదు. మొత్తం మార్కెట్ అండి. ఈ బట్టలు మార్కెట్, ఈ కల్చరు మార్కెట్, ఈ షోలు మార్కెట్. నేను ఒకటే చెప్తున్నా, ఆ రియాలిటీ షోస్, ఆ ఓటీటీలు, ఆ బిగ్ బాస్. ఎందుకు నువ్వు శివాజీ స్టాండ్ తీసుకొని ఈ బిగ్ బాస్ కల్చరే అసలు ఉపయోగం లేదు, ఈ బిగ్ బాస్ పోయిందండి. ఆయన ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? ఎందుకు వెళ్ళాడు? వెళ్ళినాక వచ్చి ఎందుకు ప్రకటించలేదు బిగ్ బాస్ లో ఉన్న కల్చర్ కరెక్ట్ కాదని? ఎప్పుడు మాట్లాడాడు చెప్పండి? మాట్లాడలేదు అసలు. అంటే మీరు ఈ వ్యాపార ప్రయోజనాలుండే ఈ కంటెంట్ ని రుద్దేది మీరు. నేను అదే మీకు చెప్పదలుచుకుంది. ఈ వ్యాపార ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ కంటెంట్ ని రుద్దేది వాళ్ళు, ప్రజలకు ఇచ్చేది వాళ్ళు, ఆ మగపిల్లల బుర్రలకి ఎక్కిచ్చేది వాళ్ళు. మళ్ళీ లాస్ట్కి వచ్చే వరకు మీరు చూపిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. దీన్ని ఏమనాలి? నేను అంటున్నాను అసలు, అంటే ఈ దేశం మగవాళ్ళు అంటే మీకు అంత చులకనా? ఎవరో బట్టలు తక్కువ వేసుకోగానే వీళ్ళు ఏమంటది, హార్మోన్లు వచ్చేస్తాయి, ఇవి వచ్చేస్తాయి. ఏంటంటే అదొక మాటలా? మగవాడు ఎక్కడైనా పాస్ పోస్తాడు, ఆడవాళ్ళు పోస్తారా? ఇదా అండి ఈ దేశ స్థితిని మనం అర్థం చేసుకోవాలా? మనకున్న సాంస్కృతిక విలువల్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంత డిస్పారిటీ ఎందుకు? ఇంత వివక్ష ఎందుకు? కనీసం వాళ్ళ కాంగ్రెస్ గౌరవించే గాంధీ అర్ధరాత్రి అయినా ఆడపిల్ల స్వేచ్ఛగా నడిచిన రోజే నిజమైన స్వతంత్రం అన్నాడు. అదన్నా మీరు గౌరవించాలి కదా. అర్ధరాత్రి వస్తే కావా, అర్ధరాత్రి పోయిందంటే కావా అని మాట్లాడితే ఎట్లా? ఇప్పటికీ ఇష్యూ నిన్నటితో సమాప్తమయ్యే అవకాశం ఉందా మేడం? ఎందుకంటే ఆమె కూడా మాట్లాడింది, ఇక నేను ఎక్కడ మాట్లాడను, నాకే పాజిటివ్ గా కామెంట్స్ వస్తున్నాయని మాట్లాడుతుంది. సరే అమ్మ, మొత్తం అందరూ నీకు నీరాజనాలు బలికారు. నీ బాధ్యత ఏంటి? నిజంగా ఆడవాళ్ళకి గౌరవం కావాలనుకుంటే దానికి ఎట్ సోర్స్ నువ్వు పనిచేయి అంతే. నిజాయితీ లేకుండా టీఆర్పీ రేటింగ్ల కోసం వాళ్ళు చర్చలు జరిపితే నీవు ఫోకస్ చేసుకోవడానికి, నీ పబ్లిసిటీ కోసం నువ్వు ఎంతకన్నా దిగజారుతా అంటే కుదరదు. అది దిగజారడం తప్ప. ఎందుకంటే ఈమె అనేక దిగజారులని మాట్లాడకుండా ఇది ఒకటే మాట్లాడుతుందంటే ఆమె ఫోకస్ కోసం మాట్లాడుతుంది తప్ప అది నిజంగా కాదు. పబ్లిసిటీ కోసం తప్ప మరో కారణమే కాదు. ఆమె మహిళా కమిషన్ మీద అటాక్ చేస్తుంది అంటే మీకున్న ఇంటర్నల్ రైవల్రీ లాగా దాన్ని తీసుకొచ్చావు. మహిళా కమిషన్ ఏం తప్పు చేసింది? ఇప్పుడు ఈ పార్టీకి ఎండ్ అయిపోద్ది అంటారా మేడం? సంక్రాంతితో కావాలండి ఇట్లాంటి చెత్త చర్చల్ని కాదండి, ఉపయోగకరమైన చర్చల్ని జరపండి, ఉపయోగం ఉంటుంది. కాబట్టి రైట్ టు హ్యావ్ చాయిస్ అనేది ఆడవాళ్ళకు ఉంటే మగవాళ్ళకి అన్ని చాయిస్లు ఉంటాయి. ఈ బిల్డింగ్ లో 3 నెలలకు 6 నెలలకు ఒక అతను, ఒక మతానికి చెందిన స్వామీజీ న్యూడుగా వస్తాడు ఈ బిల్డింగ్ లో బయట నుంచి న్యూడుగా వస్తారు. ఆయన చుట్టూ భక్తులు ఉంటారు. మళ్ళా అది పబ్లిక్ న్యూసెన్స్ కాదా? ఎవరు ఎందుకు మాట్లాడరండి? అట్లాంటి స్వామీజీలు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో? కుంభమేళాలో ఎన్ని వచ్చినాయండి? ఒంటి మీద నూలు పోగు లేకుండా తిరిగిన స్వామీజీలు నేను చూశాను. ఎవరైనా మాట్లాడారా? అర్ధనగ్నం కాదు, పూర్తి నగ్నం. అది ఎందుకు మాట్లాడరండి? అంటే డీసెన్సీ ఎవరికైనా అవసరం కదండి. సనాతన ధర్మం అని ఇంతమంది మగవాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఆడవాళ్ళని. ఈ మగవాళ్ళు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు, మీరున్నారు, మీరు అసలు ఇండియన్ గా లేరు. యువర్ లైక్ ఏ బ్రిటిషర్. అదే క్రాఫ్, అదే ప్యాంట్, అదే చొక్క, నీకు పిలక లేదు, పంచే లేదు, లాల్చి లేదు, నువ్వు ఇండియన్ వా?
నేను అంటున్నా. ఓకే 98% 97% మగవాళ్ళు భారతీయులుగానే ఉండరు, వాళ్ళు అమెరికా వాళ్ళగా బ్రిటిష్ వాళ్ళగా తయారై మన దేశం, మన సంస్కృతి, మన సనాతన ధర్మం అని భజన చేస్తున్నారు. ఎవరికి చెప్తారు, ఎవరి కోసం చెప్తున్నారు? నేను అడుగుతున్నా. నీకు సనాతన ధర్మం కావాలంటే ఫస్ట్ నువ్వు కూడా పాటించు. పిల్లకేది పంచలాల్చేది. నువ్వు వెస్ట్రన్ క్లోతింగ్ ఎందుకు వేసుకుంటున్నావు? ఆడవాళ్ళని మీరు వెస్ట్రన్ క్లోతింగ్ వేసుకోవద్దు, మీరు చీర కట్టుకోవాలి. అరే నువ్వెందుకు వేసుకున్నావు బై వెస్ట్రన్ క్లోతింగ్? అంటే సనాతన ధర్మం ఆడవాళ్ళకేనా, మగవాళ్ళకి కాదా? అంటే ఈ మగవాళ్ళు వెస్టర్నైజ్డ్ గా ఉండి, అంటే వేషభాష వస్త్రధారణలో వెస్టర్నైజ్ అయి ఉండి ఆడవాళ్ళకి చెప్తారనమాట, అయ్యో మన సాంప్రదాయం, మన పద్ధతి, మన సనాతన ధర్మం అని. అది కరెక్ట్ కాదు అంటున్నా. ఈ దేశంలో మన దేశ విలువల్ని, సంస్కృతిని, సాంప్రదాయాల్ని గౌరవించడం ఇది కాదు పద్ధతి. కాబట్టి అసలు దేశ సార్వభౌమాధికారం ఎవరికి పట్టదు. కాబట్టి మనం కంఫర్ట్, ఇప్పుడు నేనేమంటాను, నువ్వు పిల్లకేసుకోలేదు కాబట్టి, నువ్వు లాల్చి పైజమా వేసుకోలేదు కాబట్టి నువ్వు అమెరికనైజ్ అయ్యావు, వెస్టర్నైజ్ అయ్యావు అని నేను అనుకోను. నీకు ఇది కంఫర్ట్ ఏమో వేసుకున్నావేమో అనుకుంటా. నేను అంత సింపుల్ గా యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు అంత సింపుల్ గా యాక్సెప్ట్ చేయరు? ఇంత సింపుల్ క్వశ్చన్ అండి. ఇంతమంది మగవాళ్ళు వెస్టర్నైజ్ అయ్యి ఉంటే యాక్సెప్ట్ చేశాం కదా ఈ దేశ ఆడవాళ్ళం. నా ఇళ్లలో, మీ ఇళ్లలో, అందరి ఇళ్లలో. అక్కడ వేదిక మీద అంతమంది, నిన్న ప్రెస్ మీట్ లో అంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు కూడా ఇండియనైజ్ అయ్యలేరు, ఇండియన్ అటైర్ లో లేరు. ఆ వేదిక మీద ఎవరు ఇండియన్ అటైర్? ప్రశ్న ఎందుకు రావట్లా? మనం దేశం అంటున్నాం, సంస్కృతి అంటున్నాం, మన విలువలు అంటున్నాం. అంటే వీటికి భద్రతని ముడిపెట్టడం ఒక పెద్ద కుట్ర. వీటితో భద్రతని ముడిపెట్టకుండా చైతన్యాన్ని కల్పించాలి. ఎట్లా అన్నా ఉండని, ఏ బట్టలన్నా వేసుకొని మన చాయిస్ కాదు. వాళ్ళ చాయిస్ మనం ప్రశ్నిస్తున్నాం. నీ చాయిస్ ఏంటి? నీ చాయిస్ ఏంటి? నేరం అండి, కనీసమైన స్పృహ ఉండాలి. నేరం, అత్యాచారం నేరం, వేధింపులు నేరం, ర్యాగింగ్ నేరం, టీజింగ్ నేరం. అట్లాంటి నేరాలకి నిర్వచనాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఎక్కడా కూడా బట్టలు తక్కువ ఉంటే చేయొచ్చని లేదు. భారత చట్టాలన్నిట్లలో కూడా ఇవన్నీ నేరాలు, వీళ్ళు చెప్తున్నవన్నీ. ఈ నేరాలు జరగకూడదని మాట్లాడాలి, కానీ ఈ నేరాలకి కారణాల్లో ఎక్కడ కూడా డ్రెస్సింగ్ లేదు. మీరు ఎందుకు వాటిని రుద్దుతున్నారంటే యాక్సెప్ట్ చేపిస్తున్నారు, ఆమోదింపజేస్తున్నారు. ఒక సినిమాలో అమ్మాయి ప్రేమించేటో వెళ్ళంగానే తండ్రి వచ్చి తల్లి చంపా చెల్లు అనిపిస్తాడు, నువ్వేం చూసుకోలేదు, నీ పెంపకం అంటాడు. పెంపకం ఇద్దరిది బాధ్యత అవుతుంది, ఒకరిది కాదు కదా. కానీ అక్కడ డొమెస్టిక్ వైలెన్స్ అది, కానీ అది రాదు, స్టాట్యుటరీ వార్నింగ్ రాదు. అంటే తల్లి చంప చెల్లు అనిపించడం మనం యాక్సెప్ట్ చేసి ప్రేక్షకులతో యాక్సెప్ట్ చేపిస్తున్నాం. మద్యపానం సీన్, కుటుంబం అంతా కూర్చొని మందు కొడతారు, స్టాట్యుటరీ వార్నింగ్ వస్తుంది. అంటే మనం యాక్సెప్ట్ చేయిస్తున్నాం. ఆ కోవలోకి ఇవి వెళ్తాయి ఇట్లా మాట్లాడితే అని దాంతో మేము నిన్న ఇక ఆపండి పెట్టడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.